ఇవాల్టి సినారియో నేమ్, ఫేమ్ రావడం టాలెంట్ ఉంటే కనుక ఒకంత ఈజీ. ఒకటేసారి తమకున్న యూనిక్ టాలెంట్ తోటి నేము, ఫేము సంపాదించుకొని ఒక హైకి వెళ్ళిపోతుంటారు చాలామంది. అనుకోకుండా వాళ్ళ గతానికి సంబంధించిన అంశాలు, విషయాలు, లేదా వాళ్ళ పేరు ఏదైనా అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉండడమో ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత త్వరగా ఫేమ్ అవుతారో అంతే త్వరగా డీఫేమ్ అయ్యే దురదృష్టవశాత్తు సందర్భాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరి గురించి చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సింగర్ మంగ్లీ. ఇవాళ సినారియోలో ప్లేబ్యాక్ సింగర్స్కి అసలు కొదవే లేదు. ఎన్నెన్నో రియాలిటీ షోస్. ప్రతి ఒక్క ప్లేబ్యాక్ సింగర్, కంటెస్టెంట్ దగ్గర నుంచి ప్లేబ్యాక్ సింగర్ వరకు అందరూ కూడా చాలా టాలెంటెడ్. ఎటువంటి పాటనైనా, ఎటువంటి ఎమోషన్ అయినా తమ స్వరంతో పలికించగలరు. కానీ కొందరి పేర్లే కన్సిస్టెంట్గా వినిపిస్తూ ఉంటాయి. కొందరి వాయిస్లు మనకి యూనిక్గా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వారిలో ఖచ్చితంగా సింగర్ మంగ్లీ ఒకరు. ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్గా ఆవిడ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన గొంతుతో, యునీక్ వాయిస్ టాలెంట్ తోటి, మన అనిపించే ఆ వాయిస్ కల్చర్ తోటి తను ఎన్నెన్నో పాటలు పాడారు. అది శివుడి మీద పాడినా, బతుకమ్మ పాటైనా, సారంగ దర్యా అంటూ సినిమాల్లో పాడినా ఎన్నో అవార్డులు, రివార్డులు, ఫేమ్, మనీ అండ్ యూనిక్ రికగ్నిషన్ తను సొంతం చేసుకున్నారు. బట్ దట్ డిడ్ నాట్ కంటిన్యూ ఫర్ అ లాంగర్ టైం. కొన్ని అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్లో, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో, ఎన్నో సందర్భాలలో, రాకూడని పరిస్థితుల్లో ఆవిడ పేరు బయటకు వచ్చింది. అది తన బర్త్డే సందర్భంగా ఒక ప్రైవేట్ పార్టీలో ఒకానొక దగ్గర వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆవిడ ప్రైవేట్ పార్టీ ఏర్పరిచి అందులో డ్రగ్స్ వాడకం ఉంది అని ప్రచారం జరిగి ఇతరితర అంశాలు కూడా అందులో జరిగాయి ఆ పార్టీలో, ఆ పార్టీ పరంగా అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో అటువంటి సందర్భం. అండ్ అందులో టెస్ట్ చేసిన వారికి ఒకానొకరికి పాజిటివ్ వచ్చింది అన్న వార్త. సరే, ఇందులోంచి బయటపడుతున్న క్రమంలో April 10, 2026 ఆయన కూడా ఒక అడ్వకేట్. హీస్ నన్ అదర్ దాన్ సింగపోగు సుబ్బారావు. వీరు నాంపల్లి కోర్టులో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి ఒక ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఎటువంటి సెక్షన్స్ కింద కంప్లైంట్ మెన్షన్ చేశారు అని అంటే కంప్లైంట్ అయితే గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ ప్రజల్ని భారీగా స్కామ్ చేసి దోచుకున్నారు. దాదాపు 9.5 to 10 crores ఆయన క్లయింట్స్ నష్టపోయడం జరిగింది. వారి బిహాఫ్ ఈయన కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇతరితర ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్స్ బాగా, అంటే మీరు ఇంత పెట్టుబడి పెడితే 10 100 లాభం వస్తుందని నమ్మబలికారు, క్లయింట్స్ పెట్టి నష్టపోయారు అని సుబ్బారావు గారు కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. కానీ అసలు ఏమంటున్నారు అని అంటే దగ్గర 100 నుంచి 150 కోట్ల వరకు నష్టం జరిగింది అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఛానల్స్లోనే బయటకు వచ్చిన మాటనే, ప్రచారం జరుగుతున్న మాటనే. సరే, ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, A1 to A5 మనం ఒకసారి తెలుసుకుందాం. A1 రమావత్ మధు, A2 భరత్ చౌహాన్, A3 శైలజా చౌహాన్, A4 శివ, ఈయన ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ బ్రదర్. అండ్ A5 సత్యవతి రాథోడ్ అలియాస్ సింగర్ మంగ్లీ. సరే, మంగ్లీ గారి బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఆవిడ లంబాడా కమ్యూనిటీకి చెందినవారు, అంటే ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో చాలా స్ట్రగుల్స్ అయి మీడియాలో యాంకర్గా, ఆ తర్వాత తన యూనిక్ వాయిస్తో ప్రతి సాంగ్కి తన వాయిస్ కల్చర్ని మెరుగుపరుచుకుంటూ ఒక కల్చరల్ ఐకన్గా ఆవిడ ఎదగడం జరిగింది. ఎంతగా అంటే ఈషా ఫౌండేషన్లో శివరాత్రి సాక్షిగా తన గొంతుతో, తన పాటలతో అందరినీ మెస్మరైజ్ చేసేలాగా. మరి ఈషా ఫౌండేషన్లో ఈ మధ్య ఆవిడ కనిపించట్లేదు, ఎందుకు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. దానితో పాటుగా ఈ మధ్య ఒక పాటకు సంబంధించి కూడా ఒక కాంట్రవర్సీ లాగా జరిగి, ఆ పాటలో అభ్యంతరకరమైన లిరిక్స్ ఉన్నాయంటూ, లేదా ఒకానొక దైవీకమైన పాటలో అమ్మవారిని కించపరిచే విధంగా లిరిక్స్ ఉన్నాయంటూ, ఇలా ఆవిడ ఎలా పాడతారంటూ. సరే, ఇదంతా ఒకవైపు. మరోవైపు తన బర్త్డే పార్టీ ఆ ఇష్యూ. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇదిగో
ఈ స్కామ్. అంటే ఇందులో A5గా కూడా మంగ్లీ గారి పేరు ఉంది, షీఈ్ నాట్ A1. సుబ్బారావు గారు చెప్పిన సినారియో కంప్లైంట్లో మెన్షన్ చేసిన కండిషన్స్ ఏంటంటే, ముందుగా చూడాలి సెక్షన్ 351 ఈ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇంటెన్షనల్ ఇన్సల్ట్, ఈ గ్రౌండ్స్లో ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. అంటే జరిగిందేమో ఫైనాన్షియల్ ఫ్రాడ్, మరి క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇంటెన్షనల్ ఇన్సల్ట్, ఈ గ్రౌండ్స్లో ఎందుకు ఆయన కేసు నమోదు చేశారంటే తన వర్షన్ ఏమిటి, సుబ్బారావు గారి వర్షన్. ఈ కేసు నిమిత్తం సింగర్ మంగ్లీ గారికి ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ రమావత్ మధు గారికి కాల్ కనెక్ట్ చేశారట. ఇక అక్కడి నుంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యి నువ్వు లేకుండా చేస్తామనో లేకపోతే థ్రెట్ టువర్డ్స్ డెత్ సుబ్బారావు గారి పైన వీరు బెదిరించారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు నిమిత్తమై మాట్లాడడానికి వారు పర్సనల్గా కలిసినప్పుడు ఒకానొక ప్రముఖ డైరెక్టర్, ఒకానొక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారని, ఒకానొక ప్రముఖ యూనియన్ మినిస్టర్ గారి పేరు కూడా తీసుకున్నారని, మంగ్లీ డైరెక్ట్గా షీ థ్రెటెండ్ హిమ్ టువర్డ్స్ డెత్ అని చెప్పి కూడా ఆయన కంప్లైంట్లో ఇవన్నీ ఫైల్ చేయడం జరిగింది. సరే, ఇది కేసుకి ఒకవైపు. సో ఇది ఇప్పుడు ఏప్రిల్ 10న, మరి ఏప్రిల్ 12న మంగ్లీ గారు కూడా మీడియా ముందుకు వచ్చి స్ట్రాంగ్గా తనని తాను సపోర్ట్ చేస్తూ ఈ కేసులో తన పేరు ఎందుకు వాడారు, తనకి ఎటువంటి సంబంధం లేదు, అంటే రమావత్ మధు ఇతరితర వ్యక్తులతో తను కలిసిన దిగిన ఫొటోస్ కానీ ఇవన్నీ కానీ, ఇప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఏదైనా ఈవెంట్కి వెళ్తూ ఉంటాం, పర్ఫామ్ చేస్తూ ఉంటాం, అక్కడ పర్ఫార్మెన్స్ నచ్చి 10 మంది ఫోటోలు తీసుకుంటారు, ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫొటోస్ తీసుకుంటారు, ఆ ఈవెంట్ తర్వాత ఆర్గనైజర్స్ పిలిస్తే మనం డిన్నర్కి వెళ్తాం, సోషలైజ్ అవుతాం, ఆ సందర్భంగా దిగిన ఫొటోస్ని ఈ విధంగా వాడారు అన్న సందర్భంలో కూడా ఆవిడ తన పబ్లిక్ అపియరెన్సెస్లో చెప్పుకుంటూ రావడం జరిగింది. అలాగే సుబ్బారావు గారి మీద కూడా ఆవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసుని ఫైల్ చేశారు. ఇదేంటి, డిఫమేషన్ కేస్. మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధు అనే అంటున్నారు. ఇరువైపులా ఇప్పుడు ఇన్వెస్టర్స్ మాట్లాడినా, ఎవరైతే బాధితులు ఉన్నారో వారు తెర మీదకి వచ్చినా మంగ్లీ గారి పేరు వాడే మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్స్పై ప్రవోక్ చేయడం జరిగింది రమావత్ మధు, అతని బావ, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మంగ్లీ గారే మెయిన్ అక్యూజ్డ్ అని అనట్లేదు. కానీ ఆవిడ పాత్ర ఎంతవరకు ఉంది, మిగతా వారి పాత్ర ఎంతవరకు ఉంది, అసలు ఈ స్కామ్ ఎట్లా జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఇన్ని కోట్లు, అంటే అసలు 10 కోట్లు నష్టపోయారా ఇన్వెస్టర్స్, లేకపోతే ఇంకా అజ్ఞాతంలో ఉన్న బాధితులు ఎక్కువ మంది ఉన్నారా, అంతా కలిపి 100-150 కోట్లు అయితే మాత్రం ఇట్స్ నాట్ అ స్మాల్ స్కామ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్. అయితే చాలా సందర్భాల్లో ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఫేమ్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళ పేర్లు వాడి కూడా స్కామ్స్ చేస్తూ ఉంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అసలు ఆయా వ్యక్తులు ఎవరి పేర్లు అయితే వాడబడ్డాయో వారికి కనీసం ఐడియా కూడా ఉండదు ఈ మొత్తం అంశంపై, ఎందుకంటే వాళ్ళ దృష్టికి రాకుండా జరిగింది కాబట్టి. సో ఈ గ్రౌండ్స్ మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రూఫ్స్ బయటికి వచ్చి ఎవరు ఎంత నష్టపోయారు, నిజంగానే మంగ్లీ గారి అకౌంట్కో, వారి బ్రదర్ అకౌంట్కో, సిస్టర్ అకౌంట్కో, ఇంకొకరి అకౌంట్కో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఒకవేళ అకౌంట్ త్రూ జరగకపోతే క్యాష్ పరంగా ఇంకెలా జరిగాయి, ఇవన్నీ కూడా ఈదర్ సైడ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరగాలి. అయితే మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఈ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫేమస్ అవ్వాలి అన్న ఆశని, అందుకే తన పేరుని తనని పావుగా వాడి ఆయన ఫేమస్ అవ్వడం కోసం చూస్తున్నారని, ఆయనకి బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయటం ధ్యేయమని, శ్రీముఖి గారంటే క్రష్ అని, ఇవన్నీ అంశాలు మాట్లాడారు. అయితే ఇంకొంతమంది డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు, నిజంగానే ఎవరైనా ఫేమస్ అవ్వాలనుకుంటే ఇంటెన్షనల్గా ఒకరి పేరు మాత్రమే వాడి ఎందుకు ఫేమస్ అవుతారు, వై ఓన్లీ హర్ అన్న క్వశ్చన్ కూడా చాలామంది వేస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తేలాల్సి ఉంది, బికాస్ ద పోలీస్ హ్యావ్ ఆల్సో టేకెన్ వెరీ వెరీ సీరియస్లీ. సో వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాసెస్లో ఇంకొక వీడియో బయటకు వచ్చింది. శివ, మంగ్లీ గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యాష్ కౌంట్ చేస్తున్న వీడియో. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇట్స్ అ ఫేక్ వీడియో, ఆ వీడియోలో ఉన్నది తన బ్రదర్ కాదు అని మంగ్లీ గారు చెప్తున్నారు. అయితే ఇన్వెస్టర్స్ కూడా అది శివ కాదు, భరత్ చౌహాన్, ఈయన అక్యూజ్డ్ A1 రమావత్ మధు గారికి బావా అని కూడా చెప్తున్నారు. సరే, ఇక్కడ వీరిలో ఒకరితోటి మంగ్లీ సిస్టర్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, ఈ వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఓకే, ఆ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం టచ్ చేయొద్దు, కానీ మెయిన్ సినారియో గురించే మాట్లాడుకుందాం. అయితే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది ఏంటంటే, మార్చ్ 21
సుబ్బారావు గారి నుంచే మంగ్లీ గారికి కాల్ వచ్చిందట. అంటే ఈ కేసు నిమిత్తమై, లేకపోతే తనని కలవమని. కలవకపోతే ప్రూఫ్స్ క్రియేట్ చేసి, లేకపోతే ఉన్న ప్రూఫ్స్ బయట పెట్టి, ప్రూఫ్స్ ఉన్నట్టుగా చూపించి మంగ్లీ గారి ఫేమ్ని డిఫేమ్ చేస్తానని సుబ్బారావు గారు March 21న కాల్ చేసినట్టు మంగ్లీ గారు చెప్తున్నారు. సరే, ఒకవైపు మనం అడ్వకేట్ సుబ్బారావు గారి క్లెయిమ్ చూసాం, మరోవైపు మంగ్లీ క్లెయిమ్ చూస్తున్నాం. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన పబ్లిక్ అపియరెన్సెస్లో కూడా మంగ్లీ హ్యాస్ టాక్డ్ అబౌట్ హర్ ఫాదర్, హర్ స్ట్రగుల్స్ అండ్ పలు సందర్భాలలో తన పేరు ఏ విధంగా బయటకు వచ్చింది, ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆవిడ వర్షన్, ఆవిడ తెలియపరచడం జరిగింది. మరోవైపు సుబ్బారావు గారు కూడా మీడియా ముందుకు వచ్చి నా పట్ల అసభ్యకరంగా మాట్లాడారు, నన్ను నా బ్రదర్ని చంపేస్తానని కూడా మాట్లాడారు. మంగ్లీ గారు అండ్ A1 ఎవరైతే ఉన్నారో రమావత్ చౌహాన్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో తనతో మాట్లాడడం జరిగింది. థ్రెట్ ఉంది. ఇతరితర గ్రౌండ్స్లో ఈదర్ ఆఫ్ ద పార్టీస్ హ్యావ్ ఫైల్డ్ ద కంప్లైంట్. కేసు ఇలా ఉంది ప్రస్తుతానికి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఈ కేసుపై మీకు మరింత వివరాలు కావాలంటే ఈ వీడియో కింద మాకు తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి కూడా ఫర్దర్గా ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీ వుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్ కేస్ ఇన్ డీప్ బేస్డ్ ఆన్ యోర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ షేర్ ద వీడియో.